ప్రభునందు ప్రియులను దేవుని సంఘమైన మీ అందరికీ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ దేవుని సహాయం చేత ఆయన సేవకు రాసినటువంటి పేతురు మొదటి పత్రిక ముగింపు భాగంలోనికి మనం చేరుకోవడం జరిగింది. చివరి అధ్యాయం కొద్ది వాక్యాలు ఉన్నాయి కనుక సాధ్యమైతే ఈ దినము మనము సంపూర్తిగా ఈ పత్రికను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇంతకాలం మనం ధ్యానించిన సంగతులు మీలో మీ హృదయంలో ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఆ సంగతుల ప్రకారము మీరందరూ ప్రభులో సాగాలని ప్రభునందు మరొక మారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 5వ అధ్యాయము ముగింపులో పౌలు గారు చెప్పబోతున్న ఈ వాక్యాల్లో ప్రధానంగా 4 విషయాలను మనం గుర్తించగలుగుతామని తెలుసుకోగలము. ఆ 4 విషయాల్లో మొదటి విషయం ఏమిటి అంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలను గురించి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి రాస్తున్న భాగం కనపడుతుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏం కనపడుతుందంటే దేవునితో ఉన్నటువంటి మన వైఖరి గురించి ఎలా ఉండాలో రాసినట్టుగా కనపడుతుంది. 3వ విషయము సాతాను గురించి మనం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నట్టుగా కనపడుతుంది. 4వ విషయము ఈ పత్రికలో ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఉన్నటువంటి శ్రమను మనం ఏ విధంగా అంగీకరించాలో, లేకపోతే శ్రమ పట్ల మనకు ఎలాంటి వైఖరి ఉండాలో చెబుతున్నట్టుగా ఈ 4 విషయాలను చూడగలము. ఒకవేళ మన వ్యక్తిత్వాన్ని క్రీస్తులో పరిశుద్ధాత్మ దేవుడు నిర్మిస్తున్నాడని నమ్మగలిగితే ఒక 4 విషయాలు ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఒక విధంగా రిసైడ్ చేస్తున్నాడు అనుకోండి, రిమైండ్ చేస్తున్నాడు. 4 అధ్యాయాల గుండా ఏ సంగతులను అయితే రాసుకుంటూ వచ్చాడో ఇంకా 5వ అధ్యాయంలో వాటిని సమ్మరైజ్ చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఇంకొంచెం స్థిరంగా చెప్పమనంటే ఈ మాటని ఆల్మోస్ట్ పేతురు గారి ఆలోచనలో ఇవే లాస్ట్ వర్డ్స్ అనుకొని ఉండొచ్చు ఆయన. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలో హింస మొదలైంది. నీరో పరిపాలన కాలంలో అనేకులు చంపబడుతున్నారు. వీరికి కూడా అర్థమవుతుంది మేము కూడా చంపబడతామని. బహుశా ఒకసారి ఈ ఆలోచనతో చూస్తే మనకి ఈ ముగింపు మాటల్లో ఉన్నటువంటి సారాంశం ఇంకా లోతుగా వస్తుందేమో మన హృదయంలోనికి. ఎందుకంటే మనకు నిక్షిప్తం అంటే చేర్చబడింది కనుక 2వ పత్రిక ఉందని మనకు తెలిసింది. కానీ ఒకవేళ ఆ ప్రజెంట్ డేకి ఒకవేళ పేతురు గారు రాస్తుంది ఈరోజు అని అనుకుంటే రేపటిని గురించి మనకు ఎలాగైతే ఏమీ తెలియదో ఆయనకు కూడా తెలియదు వాస్తవానికి. ఆ ఎదురవుతున్న హింసను బట్టి ఓకే రేపు నేనే చనిపోతాను కావచ్చు అనుకోని ఉండొచ్చు ఆయన. అందుకోసమే 4 అధ్యాయాల గుండా చెప్పుకుంటూ వచ్చి 5వ అధ్యాయంలో పరిపూర్ణంగా మొత్తాన్ని తన హృదయంలో ఉన్నదాన్ని కుమ్మరిస్తున్నట్టుగా కూడా చూడడానికి ప్రయత్నం చేయొచ్చు మనం. ఎందుకంటే చివరి మాటలుగా చూద్దాం. ఈ పత్రిక ధ్యానించడాన్ని బట్టి నాకు ఒక విషయము అర్థమైంది. ఆ విషయం మీ హృదయానికి కూడా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ పత్రిక ధ్యానం ద్వారా నేను బలంగా తెలుసుకున్నది ఏమిటి అని అంటే మన జీవితము మనకు అనుకూలంగా ఉండదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవితానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి అన్నట్టుగా ఈ పత్రిక మనల్ని పురుకొల్పుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ లెటర్ వెళ్ళిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఒకసారి మీరు ఆలోచన చూడండి. అయ్యో ఇలాంటి సఫరింగ్ ఉండకపోతే బాగుండు కదా, అంతే కదా. మనం కూడా ఎదుర్కొన్నప్పుడు అదే కోరుకుంటాం. ఓకే ప్రభు కొరకు బ్రతికే జీవితం ఇంత హార్డ్గా ఉంటుందని మనకు తెలుస్తుండొచ్చు. కానీ ఇంకొక వైపు ఆలోచన ఏముంటుందంటే అలా ఉండకుండా కొంచెం బాగుండొచ్చు కదా. ఆనాడు వాళ్ళకు అదే పరిస్థితి, ఈనాడు మనకు అదే పరిస్థితి. కానీ ఈ పత్రిక మెడిటేషన్ త్రూ తెలిసిన బలమైన సత్యం ఏమిటి అని అంటే మనం అనుకున్నట్టుగా మన ఉద్దేశాల ప్రకారం మన జీవితం ఉండదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఉద్దేశాల ప్రకారం మన జీవితం ఉంటుంది కనుక వాటికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడం ఏంటో ఈ పత్రిక బాగా నేర్పినట్టుగా నేను నేర్చుకోవడం జరిగింది. అందుకోసమే మొదటి అధ్యాయం నుంచి ఎన్ని విషయాలంటే చిన్న పత్రిక, ఒక 5 అధ్యాయాలు విడగొట్టడానికే సాధ్యమైనంత ఇంత చిన్న పత్రికలో ఎన్ని లోతైన విషయాలను రాసి ఉన్నాడంటే మన వ్యక్తిగతంగా దేవునితో మనకున్న రిలేషన్ రాసి ఉన్నాడు, ఫ్యామిలీ రిలేషన్ రాసి ఉన్నాడు, సమాజంతో మనం ఎలా ఉండాలో రాసి ఉన్నాడు. 1-2 చెప్పండి, అన్ని ఆస్పెక్ట్స్ అక్కడ పెడుతున్నట్టుగా మనం చూసాం. అందుకోసమే బైబిల్ పండితులు అన్న మాట ఏమిటి అని అంటే ఇంత చేపలు పట్టుకునేటువంటి ఒక నాగరికత పరంగా చాలా సామాన్యుడిగా ఉన్న పేతురుకు ఈ లిటరేచర్ విషయంలో ఇంత పాండిత్యం ఎక్కడదనేది అందరూ వెలుగుచ్చేటువంటి పెద్ద ప్రశ్న అండి. మనం బిగినింగ్లో కూడా ఇంట్రడక్షన్లో చెప్పింది ఆయన వాడినటువంటి ఆ లిటరేచర్ అండ్ రాసిన ఆ విధానం చూసి చాలా సొఫిస్టికేటెడ్గా, ఎంత పద్ధతిగా, క్లుప్తమైన సారాంశము, కానీ ఎన్ని విషయాలను క్లుప్తూ మాట్లాడుతున్నాడు చూడండి. అందుకోసమే ఇది ఈ పత్రిక మెడిటేషన్ మనకు నేర్పించేటువంటి లోతైన మాట ఏమిటంటే ఓకే దేవుని ఉద్దేశాల ప్రకారం నా జీవితం వెళ్తుంది కనుక ఆయన ఉద్దేశాలకు అనుకూలంగా నన్ను నేను మార్చుకోవాలి.
నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఇది అని 1, 2 కాదు, అన్నిటినీ తీసుకొని వచ్చి ఉన్నాడు. సో ఇక కన్క్లూజన్లో ఉన్న 5th చాప్టర్లో ఉన్న ఆ 4 విషయాలను కూడా మనం మనసుకు తెచ్చుకోగలిగితే ఇంకా స్థిరంగా మళ్ళీ జ్ఞాపకం చేసి థ్రెడ్స్ అన్నిటిని ఒక దగ్గర టై చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అన్ని సంగతులను ఒక దగ్గరికి లాక్కొచ్చి ఒక దగ్గర ముడిపెడుతున్నట్టుగా. అందుకోసమే ఇందులో మనం ప్రధానంగా ఏం చూస్తామనంటే మన రిలేషన్స్, మన అటిట్యూడ్స్ ఎలా ఉండాలి యాజ్ ఎ క్రిస్టియన్గా, అది స్పష్టంగా కనపడుతుంది. అందుకోసమే ఫస్ట్ చర్చ్తో మన అటిట్యూడ్, చర్చ్లో ఉన్న వారితో మన రిలేషన్ ఎలా ఉండాలి ఫస్ట్ 4 వాక్యాల్లో చెప్తాడు. 4 కాదు, 5 వరకు చెప్తాడు. ఆ తర్వాత 6, 7 వాక్యాల్లో దేవుని పట్ల మన అటిట్యూడ్ కావచ్చు, మన రిలేషన్ కావచ్చు ఎలా ఉండాలి. తర్వాత మళ్ళీ 8, 9లో సాతాను పట్ల మన వైఖరి, సాతాను సంబంధించిన విషయాల్లో మన రిలేషన్ ఎలా ఉండాలి. మనతో సంబంధం పెట్టుకోమని కాదు, వాడిని ఎదుర్కొనే విషయంలో ఎలా ఉండాలని. ఎందుకంటే ప్రభువే నిశ్చయంగా చెప్పినాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదన్నాడు. మరి ఆయన యందు ముద్రింపబడిన మనం కూడా అక్కడికి ఎదగాలి ప్రియమైన వారలారా. అందుకోసం కదా పౌలు గారు అలా సాగింది. ఇక నాకు దేంతో సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎందు తప్ప మరి దేని ఎందును నేను అతిశయించుట నాకు దూరం అవును గాక. అక్కడే అన్నాడు, లోకమునకు నాకు సిలువ వేయబడి ఉన్నాం, లేను ఇక నేను. ఎందుకు లేనంటే నేను క్రీస్తు యందు ముద్రింపబడి ఉన్నాను కనుక ఇక దాంతో నాకు సంబంధం లేదు. అందుకోసం ఆయన ఆరాటపడలేదండి. ఆయనకు రిజెక్షన్స్ ఎదురవుతున్నా కూడా ప్రూవ్ చేసుకోవాలని ఫైట్ బ్యాక్ చేయలేదు. లేదు, చరిత్ర మర్చిపోయింది, సమాజం మర్చిపోయింది. పౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడని బంధువులు కూడా మర్చిపోయి ఉండొచ్చు. నిజంగా అసలు బతుకున్నాడో ఏమైపోయాడో లేదో తెలియనంత ఒక అజ్ఞానపు ఒరవడిలోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. మనకు బైబిల్ త్రూ మహా సేవకునిగా కనపడుతుండొచ్చు, కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన లాంటి లైఫ్ స్టైల్ మనం సాగుతున్నాం అనుకోండి, మనం గుర్తుపెట్టుకునేటోడెవడు, లేకపోతే మనల్ని ఆశ్రయించేటోడెవడు, మనల్ని హైలైట్ చేసేటోడు ఎవరు ఉండరండి. అంతే కదా. అందుకోసం అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి టై చేస్తున్నట్టుగా కనపడుతుంది పేతురు గారు కూడా. సో ఒక్కొక్క దాని పట్ల మన రిలేషన్ ఎలా ఉండాలనేది కన్క్లూజన్లో చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం 1వ వాక్యం నుంచి సాగగలిగితే నేరుగా చూడండి. మనం బాప్టిజం తీసుకొని చర్చ్లోకి ఎంటర్ అయ్యామనగానే బిబ్లికల్గా మనం ఎరగాల్సిన పెద్ద విషయం ఏమిటి అని అంటే, ఒక కుటుంబంలోనికి మనం వచ్చేసామన్న విషయం మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కోర్ ఎసెన్స్ పేతురు గారు రాసినటువంటి ఆయన ఈ లెటర్లో. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి వచ్చేసాం మనం. ఒక ఫ్యామిలీగా వచ్చేసామనంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు ఒక రియల్ ఫాదర్ ఉన్నాడు. ఇప్పుడు ఒక నిజమైన తండ్రిని మనం కలిగి ఉన్నాం, అనాథలము కాదు. మనకు ఒక తండ్రి మాత్రమే కాదు, ఈరోజు మనందరం విశ్వాసులుగా సహోదరులుగా ఒక కుటుంబంగా ఉన్నాం కనుక ఇప్పుడు పేతురు గారు ఆ ఆలోచనతో రాస్తూ ఆయన ఏం చెప్తాడు అని అంటే, చర్చ్లో ఉన్న వారిని 2 గ్రూపులుగా డివైడ్ చేస్తుంటాడు. ఒకవైపు పెద్దలు, ఇంకొక వైపు చిన్నలు. అందుకోసం 5వ వాక్యం, మొదటి వాక్యం, తోటి పెద్దనైన నేను పెద్దలకు ఇది నేను సూచిస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ 5వ వాక్యం కూడా చూడలేదు, చిన్నలారా. సో 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తున్నాడు. ఆ 2 గ్రూప్స్కి 2 విషయాలు నేర్పిస్తున్నాడు బలముగా. ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక చర్చ్గా, ఒక ఫ్యామిలీగా మనం బిల్డ్ అయిన తర్వాత ఒక భూ సంబంధమైన కుటుంబంలో ఎలాంటి అటిట్యూడ్, ఎలాంటి రిలేషన్ అయితే మనకు ఉంటుందో, చర్చ్ ఫ్యామిలీలో కూడా అలాంటి అటిట్యూడ్, అలాంటి రిలేషనే డెవలప్ అవ్వాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఆలోచన ప్రియమైన వాళ్ళ. చూద్దాం ఇప్పుడు జాగ్రత్త 1 నుంచి. మీరు చూడగలిగే, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్తోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. చర్చ్లో ఉన్నటువంటి ఎల్డర్స్ అన్న దాంట్లో 2 రకాలుగా ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళారా. సంఘం మీద దేవుడు నియమించినటువంటి పెద్దలు, సంఘ నిర్వహణ లేకపోతే గృహ నిర్వాహకత్వంలో ఉన్నటువంటి పెద్దలన్న ఒక ఆలోచనతో చూద్దాం. రాస్తున్న ఇంటెన్షన్ అదే కనుక. 2వ ఆలోచన కూడా ఏం చూద్దాము అని అంటే, మెచ్యూర్ పీపుల్ అని కూడా చూద్దామండి. ఓకే, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ పెద్దలుగా దేవుని చేత నియమింపబడిన వాళ్ళు, నాయకులుగా ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందనే ఒక్క ఆలోచనతోనే కాకుండా 2వ ఆలోచనతో కూడా ఏం చూద్దాము అంటే, చర్చ్లో పెద్దలు అంటే వాళ్ళు మాత్రమే ఉంటారు చెప్పండి. ప్రభులో సాగుతూ ఎన్నో సంవత్సరాలుగా నడిచిన వారు. సింపుల్గా ఒకసారి
భౌతికంగా కూడా ఒక మాట తీసుకుందాం. ఎల్డర్ అన్న పదం ఉందనుకోండి, చర్చ్ భాషలో మాట్లాడుకున్నాం కనుక మనకు సంఘ పాద్రి గారో సంఘాధ్యక్షుడో లేకపోతే సంఘంలో ఒక పదవిలో ఉన్నవారు గుర్తొస్తుండొచ్చు ఎల్డర్ అన్న పదం. అదే మీరు బయటగా ఫిజికల్గా పట్టుకొచ్చారనుకోండి అదే పదాన్ని, కామన్గా ఉన్నటువంటి లోకంలోనికి వెళ్ళి ఎల్డర్ పీపుల్ అన్నాం అనుకోండి, ఎవరు వస్తారు చెప్పండి? రఫ్గా చెప్పొచ్చు, ఒక 40 ఏళ్ళ పైబడినవారు. ఒక 40లోకి ఎంటర్ అయ్యామనగానే లోకంలో నుండి మనకు ఒకటి వస్తుంది ప్రియమైన వాళ్ళరా, అనుభవంతో చాలా నేర్చుకున్న ప్రాయం మొదలైనట్టు అనమాట. అందుకోసమేనండి ఆ లోపున్న వాళ్ళు ఏం చెప్పినా కూడా ఎవరైనారండి. కానీ 40 తర్వాత ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పే మాటకి విలువ ఉంటుంది, అటెన్షన్ ఉంటుంది. నిజమే కదా, ఒక మూమెంట్ ఆలోచించడానికి మనసు పెడతాం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితం గుండా నేర్చుకున్నవి. సో ఇక్కడ ఫిజికల్ అనేది నా ఇంటెన్షన్ కాదు, కానీ ఆ మీనింగ్ని చర్చ్లను కూడా తీసుకొచ్చి 2 గ్రూప్స్ పెట్టి ఈ కాంటెక్స్ట్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. స్థిరంగా ఏం చెప్తున్నానంటే, చర్చ్లో ఉన్నటువంటి ఎల్డర్స్తో ఇది మీరు ఇలా నడుచుకోండి, చర్చ్లో ఉన్నటువంటి అందరి పట్ల లేకపోతే చర్చ్లో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల మీకు ఉండవలసినటువంటి వైఖరి ఇలా ఉండాలి, వాళ్ళతో రిలేషన్ మీకు ఇలా ఉండాలి అని కొన్ని విషయాలు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. పోనీ ఇప్పుడు లోకంలోనంటే 40 ఏళ్ళు వస్తే పెద్దోళ్ళండి, మరి చర్చ్లో ఎవరు పెద్దోళ్ళు? 40 వస్తే పెద్దోళ్ళు అయినట్టేనా? అంటే 30 ఏళ్ళు 35 ఉంటే వాళ్ళని పెద్దోళ్ళు అనొద్దా? ఏం ఆలోచిద్దాం మనం ఇక్కడ? ఎందుకంటే వయసు అనేది ఇక్కడ మనం పెట్టుకోవాల్సిన బెంచ్ మార్క్ కాదు, కానీ మనం బాగా ఎరగవలసిన విషయం ఏమిటంటే ప్రభువులో వారికి ఉన్నటువంటి మెచ్యూరిటీ ఇక్కడ మనం పరిగణ చేయాలి ప్రియమైన వాళ్ళారా. మీరు అపోస్తల కార్యం చదువుతున్నారనుకోండి, చదువుతున్నప్పుడు పౌలు గారి గురించే మనకు విస్తారంగా కనపడుతుంది. మొదటి ప్రయాణంలో వెళ్ళి ఒక్కొక్క ప్రాంతంలో విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచిన తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ విజిట్ చేస్తుంటాడు పౌలు గారు తను వెళ్ళిన ప్రయాణాలన్నింటిలో. విజిట్ చేస్తున్నప్పుడు ఏం చేయడం జరిగింది? అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు మనం చూడొచ్చు అని అంటే, సంఘంలో ఆ సంవత్సర కాలంలో ప్రభువుకు బాగా దగ్గరైన వాళ్ళు, ప్రభువులో పరిణతి చెందినవారు, ప్రభుతో నడిచినటువంటి జీవితం విషయంలో లోతైన అనుభవం పొందుకున్న వారిని ఆ తర్వాత సంఘము మీద పెద్దలుగా వారు నియమించడం జరిగింది అపోస్తల కార్యంలో మనం చూస్తాం. సో పేతురు గారు రాస్తున్నటువంటి ఈ ఇంటెన్షన్లో ఎల్డర్స్తో మాట్లాడుతుంది కదా, ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా సూచిస్తున్నది ఏంటి అని అంటే, ప్రభువులో ఉన్నటువంటి మెచ్యూరిటీని బట్టి. ఒకవేళ సంవత్సరంలోనే అంత మెచ్యూరిటీ వస్తుందా అంటే, వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ప్రోగ్రెషన్ ప్రియమైన వాళ్ళరా, ప్రభువులో మన ఎదుగుదల వారిని పట్టుకొస్తున్నాడు. వారిని చర్చ్లను పెద్దల్ని చేస్తామంటే రెండో విషయం కూడా వెంటనే అక్కడ పేతురు గారు రాస్తున్న సారాంశంలో ఏం కనపడుతుంది అంటే, ఆయన డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, తోటి పెద్దను. ఆయన ఏదో రాస్తున్నప్పుడు గొప్పగా రాయొచ్చు కదా, నేను అపోస్తలుల్లో అగ్రగణ్యున్నాను, లేకపోతే చర్చ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అసలు నేనే ఒక పెద్దగా లేకపోతే నేనే మొదటి వానిగా సాగానని తన డిగ్రీస్ చెప్పుకోవచ్చు కదా. కానీ అలా చెప్పడం లేదు. అలా చెప్పకుండా ఏం చెప్తున్నానంటే, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనా. తన ఆ వివరణలో ఏం కనపడుతుంది అని అంటే, నేను వయసు పరంగా లేకపోతే నాకు ప్రభుతో నడిచినటువంటి జ్ఞానపరంగా మెచ్యూరిటీ మాత్రమే కాదు, రెండో విషయం ఏం గుర్తు చేస్తున్నాడంటే, తన పెద్దరికానికి నేను ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వాడిగా సాగుతున్నాను, ప్రభు కొరకు నేను ప్రత్యేకింపబడిన వాడిగా సాగుతున్నాను. ఈ రెండింటిని పారామీటర్గా తీసుకుందాం ప్రియమే, కొలతగా పరిగణలోకి ఎంచుకొని ఇక్కడ పెట్టి ఆయనను కలుపుకొని సంఘంలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలుపుకొని ఇప్పుడు పెద్దలకు సూచిస్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన ఆ విషయాలు దేన్ని సూచిస్తున్నాయి అని అంటే, సంఘం పట్ల మీకు ఎలాంటి వైఖరి ఉండాలి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, సంఘంలో ఉన్న వారితో ఎలాంటి రిలేషన్ ఉండాలి అంటే ఇలా మీరు నడుచుకోవాలని వాళ్ళతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మొదటి విషయం ఏమంటున్నాడు అని అంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా. మీరు మందను విచారణ చేస్తున్నప్పుడు, మందను మీరు కాస్తున్నప్పుడు మీకు ఉండవలసిన ఆలోచన ఏమిటి అని అంటే, బలవంతంగా చేసేటువంటి వైఖరి కాదు. ఎప్పుడు వస్తుంది బలవంతంగా చేసే వైఖరి? హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు అక్కడ కూడా రాసినప్పుడు ఏమంటాడు అని అంటే, 13వ అధ్యాయంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారై ఉండి సాగుతున్నారు కనుక మీరు వారికి విధేయులై ఉండండి. నిజంగా అలాంటి విధేయులైనటువంటి విశ్వాసులు సంఘ పెద్దలకు దొరికి ఉన్నారనుకోండి, బలిమిగా ఉండదండి వాళ్ళ పరిచర్య, ఇష్టపూర్వకంగా ఉంటుంది.
ఎందుకంటే నియమింపబడిన నాయకులు ఆలోచించేది ఏమిటి అంటే వీరందరి ఆత్మల విషయమే నేను లెక్క ఒప్ప చెప్పవలసిన వాడనని ఒక ఆలోచన. పౌలు గారి మాటల్లోనైతే వారందరి రక్తం విషయమే నేను అపరాధిగా ఎంచబడొద్దనే ఒక ఆలోచన. మళ్ళీ కొరింథీలో ఉన్నటువంటి పౌలు అనుభవంలో నుంచి ఇంకొక మాటను కూడా తీసుకోగలిగితే నేను జతపనివాడిగా ఉన్నాను, రేపు నా దేవుని అగ్ని అంటే పరీక్షించినప్పుడు కాలిపోకుండా మిక్కిలి వెలగల వాటితో నేను కట్టాలి, లేదు కర్ర కొయ్యకాలు వాటితో కట్టకూడదని ఒక భారము. వీటితో సాగేటువంటి పెద్దలు విధేయులైనటువంటి విశ్వాసులు లేకపోతే విధేయులైన మంద దొరికిందనుకోండి, ఎంత గొప్ప విషయం ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. అది దొరకలేదనుకోండి ఆపోజిట్ జరుగుతుంది. బలిమి అంటే మనసు బిగబట్టుకొని లేకపోతే పంట కింద ఓర్చుకొని వదలాలో లేకపోతే వాళ్ళని పట్టుకొని కొనసాగాలో అర్థం కాకుండా, ఉసురు అనకుండా, లేకపోతే మనసు నిలపకుండా, సో ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ విశ్వాసుల వైపు నుంచి కాదు కనుక పెద్దల వైపు నుంచి మాట్లాడుతున్నాడు కనుక పేతురు గారు అంటున్న మాట ఏమిటంటే మీ సేవ ఎలా ఉండాలి అని అంటే ఇష్టపూర్వకంగా ఉండాలి. ఇష్టపూర్వకంగా. ఎప్పుడు ఇష్టపూర్వకమైనటువంటి మనసు వస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మల ప్రధాన కాపరైన ఆయన వచ్చినప్పుడు వాడబారని మహిమా కిరీటం నాకు ఇస్తాడు అన్న విషయం మనకు మనసులో ఉంటే ఇక్కడ మనం చేయగలము. బహుశా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనకు సేవా అనుభవం ఎక్కువగా రాయబడింది పౌలు గారిదే కనపడుతుంది. ఒక కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు స్థిరంగా అంటాడు, ప్రియమైన వాళ్ళారా, నేను మీ యొద్ద నేనేమైనా తీసుకున్నానా, మీకు భారంగా ఉండకూడదని ఇంకా నేనే సఫర్ అయ్యాను. ఇంకా నాకు హెల్ప్ చేసేటువంటి కొన్ని చర్చెస్ నుంచి నేను కొంత ఉపకారం తీసుకొని మీ మధ్య ఉండడానికి ప్రయత్నం చేశాను. కానీ నేను పనివాడిని కనుక నేను జీతానికి పాత్రనే అని నేనేమైనా ఆర్గ్యూ చేశాను మీతో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే ఆ మాటల సారాంశంలో ఏం కనపడుతుందంటే పౌలు గారు వాడబారని మహిమా కిరీటం నాకు ఉన్నదని తెలిసింది కనుక ఆయనకు ఎంత కష్టమైన పరిస్థితుల మధ్య కూడా ఇష్టపూర్వకంగానే సంఘంలో సేవను సాగించాడు తప్ప బలిమి చేత సాగలేదు ప్రియమైన వాళ్ళు. అందుకోసం ఆయన కంప్లైంట్స్ ఏం లేవండి. ఈ చర్చ్ నన్ను అట్లా చేసింది, లేకపోతే ఆ చర్చ్లో ఉన్న వాళ్ళు నన్ను అలా, జీరో కంప్లైంట్స్ ఆయనకి లేవు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే అలానే ఇబ్బంది పెట్టబడలేదంటే అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టబడ్డాడు. ఆయన్ని తీసుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకోండి, ఎన్నో జరిగాయి. ప్రభు జీవితం గురించి కూడా చదువుతున్నప్పుడు వచ్చింది మన రక్షణ నిమిత్తం, చేసేది మనల్ని రక్షించుటకు. కానీ రెడ్ కార్పెట్ వేసి ఏమైనా వెల్కమ్ చేసిందా? కాదు కదా. మనకు మేలు చేసేవాడినే, మన బరువు ఎత్తుకునేవాడినే, మన భారాన్ని ఒకటి మోస్తున్నాను అనుకోండి, మోసేవాడిని మనం బాధ పెడుతున్నాం అనుకోండి. ఆ కండిషన్ ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. కానీ మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి అని అంటే ఇది బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా. రెండోది ఏం చెప్తున్నాడు అని అంటే దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారికి ఎలాంటి మనసు ఉండొద్దట అంటే సంఘంలో నుండి ఏదైనా పొందుకోవాలన్న ఆలోచనతో ఉండకూడదట. దుర్లాభాపేక్ష. వేటితో నేను ఇక్కడ సమ్మరైజ్ చేయగలుగుతాను చెప్పండి. ఈరోజు మనం కొంత మెచ్యూర్ అయ్యాం కదా. ఈరోజు లోకంలో సోకాళ్ళు చర్చ్ అనేటువంటి వాతావరణంలో జరుగుతుంది మనకు తెలియదా? పోగు చేసుకుంటున్న వారు ఉన్నారు, సంఘం మీద పడి వృద్ధిలోనికి వస్తున్న వారు ఉన్నారు, ఆస్తులు పెంచుకుంటున్న వారు ఉన్నారు. ఏ కేటగిరీలో పెట్టో చెప్పండి వాళ్ళని? దుర్లాభాపేక్షతో సాగుతున్నవారు. ఇప్పుడు అంటే విమర్శ చేయాలన్న ధోరణి నాకు లేదు, కానీ కొన్ని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళు ఎలా ఉంటాయంటే ఇది ఒక సేవకుడు తన మంద మీద మోపొద్దు కదా ఇలాంటి భారము. ఓ రాయితీ అనో లేకపోతే ఇంకో దాని కొరకు డబ్బులను లేకపోతే ఇంకో దాని కొరకు స్థలాలను ఈరోజు సోకాళ్ళు రకరకాల పద్ధతులు ఆశ్రయిస్తున్నారు కదా సంఘమును నడిపిస్తున్నటువంటి నిర్వహణ విధిలో ఉన్నవారు. వారితో చెప్తున్న మాట ఏంటంటే మీరు దుర్లాభాపేక్షతో దేవుని మంద మీద ఉండకండి. ఇంకా అవసరమైతే మీ యొద్ద ఉన్నది పెట్టేవారుగా ఉండండి. పెద్దలతో చెప్తున్నమాట, పెద్దలతో మీ యొద్ద ఉన్నది పెట్టేవారుగా ఉండండి. అందుకోసం అన్నాడు కదా సిద్ధ మనసుతోను. ఏం తెలుస్తుందండి అందులో? అప్పుడప్పుడు ఛాలెంజింగ్ అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు. అరే ఎంత ప్రిపేర్ అయ్యారు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకో లేకపోతే వాళ్ళ చిల్డ్రన్స్కో దానికో దీనికో వాడుకోవచ్చు కదా. అవి కాకుండా ఇటు మనసు తిప్పుతున్నారంటే అందులో కనపడేది ఏంటో తెలుసా? వారు సిద్ధ మనసుతో ఉన్నారు, దుర్లాభాపేక్షతో లేరు. ఈవెన్ పేతురు గారు కూడా అదే సూచిస్తున్నాడు. మొదటిది బలిమితో చేయకండి, ఇష్టపూర్వకంగా. రెండోది ఏమంటుందంటే వీళ్ళ మీద నేను ఏ లాభం సంపాదించుకుందానన్న వైఖరితో ఉండకండి. ఎలాంటి వైఖరితో ఉండంటే మీరు సిద్ధ మనసుతో ఉండండి, నేనేమి ఇవ్వాలి వీరికి. అందుకోసం పౌలు గారు కూడా కొరింథీలో అంటాడు, తండ్రులే పిల్లలకు సమకూర్చవలను కదా.
ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి సహవాసంలో ఎలాంటి నాయకుల కింద మనం ఉంటున్నాం అనేది మనం ఎప్పుడు పరీక్షించుకుంటూనే ఉండాలి. మూడో విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండండి. మూడోది ఏమంటుండంటే, వాళ్ళ మీద మీరు డిక్టేటర్స్గా లేకపోతే లార్డ్ ప్రభువులుగా ఉండకండి, కానీ ఎలా ఉండండి అంటే మందకు మాదిరులుగా ఉండండి. ఏంటి దాని అర్థం? పేతురు గారు చెప్తున్న మాటల అర్థం ఏంటి? ఈ కాంటెక్స్ట్ అర్థం కావాలంటే వాళ్ళ నేచర్ మనకు తెలియాలి. వాళ్ళ నేచర్ అంటే యూదులది. ఎందుకంటే వాళ్ళు పశువుల కాపర్లు లేకపోతే గొర్రెల కాపర్లుగా మనకు బాగా కనపడుతుంది బైబిల్లో. ఇంకా దావీదు గారి టైం దగ్గర నుంచి అయితే మనకు చాలా ఫేమస్. ఎందుకంటే ఆయన గొర్రెలను మేపువాడిగా ఉన్నాడు కనుక ఇక ఆ టర్మ్ అనేది ఇశ్రాయేల్ జాతిలో ఇమిడిపోయింది. మనకి ఇక్కడ కనపడే విధానం వేరు ప్రియమైన వాళ్ళ గొర్రెలను మేపేది, కానీ ఇజ్రాయెల్లో ఆ పద్ధతి వేరుగా ఉంటుందండి. ఇక్కడికి అక్కడ డిఫరెన్స్ ఏమిటి అంటే, ఇక్కడ మనం చూసేటువంటి గొర్రెలు చేసే పద్ధతి ఏంటంటే గొర్రెల మంద వెనక ఉండి వాటన్నిటిని తోలుకుంటూ వెళ్ళడం ఇక్కడ మనం చూస్తాం మన నేటివ్లో. కానీ ఇజ్రాయెల్ కంట్రీ వైపు చూస్తే అక్కడ ఎలా ఉంటుందంటే మంద వెనకుండి నడిపేవాడు కాదండి. మందకు మీద కాపరిగా ఉన్న అతను గొర్రెల కాపరి మందకు ముందు ఉంటాడు, అతను నడుచుకుంటూ పోతుంటే గొర్రెలు అతను ఫాలో అవుతుంటాయంట. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు, బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. వాటి పేరు పెట్టి పిలిచను. అందుకని అన్నాడు కీర్తన రాసుకున్నప్పుడైనా, నేను పేరు పెట్టి పిలిచేదను. యోహాను సువార్త 10లో కూడా ప్రభువు మాట్లాడినప్పుడు కూడా, అవి నా స్వరము ఎరుగును, నేను వాటిని పేరు పెట్టి పిలిచేదని. నిజంగా వాళ్ళు పేర్లు పెడతారట, ఒక్కొక్క దానికి పేరు పెట్టి. నిజంగా పిలవగానే వచ్చేటువంటి వీడియోస్ యూట్యూబ్లో చూస్తే నాకు కూడా షాకింగ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆల్మోస్ట్ అంటే ఒక 300-400 మీటర్ల దూరం అనుకుంటాను ఉన్నది. ఒక చిన్న వీడియో క్లిప్ ఉంటుంది, మీరు చూడండి. రెండింటి పిలుస్తాడు ఆ వ్యక్తి. పిలవగానే ఒకదాని తర్వాత ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చేది చూస్తే షాకింగ్ అనిపించింది నాకు. అదే అంటున్నాడు, మీరు మందల మీద ప్రభువులైనట్టుండక మరి ఎలాంటి మాదిరి చూపించండి అని అంటే, మీ మాదిరిని చూసి వారు మందంతా మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టుగా మీరు మాదిరి పెట్టండి వారి మీద. ప్రభువులుగా కాదు, ఇక్కడ కూర్చొని డిక్టేట్ చేయడం కాదు, ఇది చేయండి అది చేయండి, అందులో డిక్టేటర్షిప్ ఉంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు చూపించండి, వారు మిమ్మల్ని వెంబడిస్తారు. ఈ రిలేషన్ పెట్టుకోండి. ఎల్లర్స్తో చెప్తున్నాడు, బలిమితే వద్దు, ఇష్టపూర్వకంగా ఉండాలి, దుర్లాభాపేక్షతో ఉండద్దు మీరు వాళ్ళ మీద, ఎలాంటి సిద్ధ మనసుతో ఇంకా వారికి పెట్టేటట్టుగా. మూడోది ఏముంటుంది, వారి మీద మీరు ప్రభువులుగా ఉండొద్దు, కానీ మాదిరులుగా ఉండండి. మీరు ప్రభువును అనుసరిస్తున్న విధానం, ప్రభులో మీకున్నటువంటి విశ్వాసపు ప్రయాణం, ప్రభులో మీకున్నటువంటి సమర్పణ, వీటన్నిటిని చూడగానే మిమ్మలను ఆ మంద వెంబడించేటట్టుగా అప్పుడు మీరు కాపరవుతారు. వెనకుండి తోలితే కాదు. బైబిల్ దాన్ని సమర్థించలేదు ప్రియమైన వాళ్ళారా. వెనకుండి తోలే వ్యవహారమును బైబిల్ సమర్థించలేదు. కానీ మీరు ముందు సాగండి, వెనక ఈ మంద మిమ్మల్ని వెంబడిస్తుంది. అందుకని అంటున్నాడు 4, ప్రభులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారిని మహిమా కిరీటము పొందుదురు. ఎందుకు ఈ 3 రకాల రిలేషన్ లేకపోతే ఇలాంటి వ్యక్తిత్వంలోనే ఎందుకు పెద్దలు ఎదగాలి అని అంటే, 4వ వాక్యంలో బెనిఫిట్ చెప్తున్నాడు. ప్రధాన కాపరిగా ఉన్న ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడవారని మహిమ కిరీటం ఉంది కనుక ఇవి నిలుపుకోండి. ఇవి నిలుపుకోకపోతే, ఎందుకంటే ఈ 3 రకాల వైఖరి ప్రభులో స్పష్టంగా కనపడుతుంది. బలిమితో లేడు, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రాణం పెట్టుకున్నట్టు అధికారం కలదు, తిరిగి తీసుకున్నప్పుడు నాకు అధికారం కలదు. రెండవది దుర్లాభాపేక్షతో లేడు ప్రియమైన వాళ్ళారా, సిద్ధ మనసుతో ఉన్నాడు. మూడవది మనం స్థిరంగా చెప్పొచ్చు, ప్రభువు మన మీద ప్రభుగా లేడు. ఒక విధంగా శిష్యులను కూర్చోబెట్టి వారి పాదములను కడిగి ఉన్నాడు అంటే ఏ మనసుని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఒక మాదిరి. వెంటనే శిష్యులతో అన్నాడు, నేను ఇలాగ చేసి ఉన్నాను కనుక మీరు కూడా ఇలాగ చేయబద్దులు అని చెప్పడం జరిగింది. కొనసాగింది ప్రియమైన. అందుకోసం ఆయన ప్రధానమైన ఆ కాపరే ఇలా నడుచుకున్నాడు కనుక ఇప్పుడు మనం ఇలా నడుచుకుంది. ఎందుకంటే ఆయన రేపు తిరిగి వచ్చినప్పుడు పెద్దలుగా ఉన్న మనందరికీ వాడవారని మహిమా కిరీటం అనుగ్రహిస్తాడు. ఇది పెద్దలతో చెప్పినటువంటి యాటిట్యూడ్. మరి సంఘంలో ఉన్నటువంటి మిగిలిన విశ్వాసులతో ఏం చెప్తున్నాడు? 5th వర్స్ మీరు చూడగలిగితే బిగిన్ చేయడం కూడా ఎలా ఉంది, చిన్నలారా. యంగర్స్ గురించి మాట్లాడుతున్నాడు. చర్చ్లో ఉన్నటువంటి పెద్దలు కాకుండా మిగిలిన మందతో మాట్లాడుతున్నాడు. వీళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఇప్పుడు సంఘంలో ఉన్న మిగిలిన మందతో మాట్లాడుతున్నాడు. మందతో మాట్లాడుతూ మందకు సూచిస్తున్న ఒక బలమైన విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు పైన దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను సిద్ధ మనసుతోను మాదిరిగా సంఘము నడుపుతున్న పెద్దలు ఉన్నారు కదా, వారికి లోబడి ఉండండి.
అంటే యంగేజ్లో అంటే యవనస్తులుగా ఉన్న ప్రాయంలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక గుణం ఏముంటుంది అని అంటే గర్వం ప్రియమైన వాళ్ళారా, మెడ వంగని స్థితి, అంతే కదా. ఎందుకంటే తెలివి పరంగా, బలం పరంగా, అన్నిటి పరంగా ఒక మెట్టు మనం పైన ఉన్నామని చూసుకుంటూ ఉంటామండి. దానికి కారణం ఏమిటి అని అంటే కరెక్టే, ఒకసారి ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. మన ముందు తరం కంటే ఇప్పుడు మనం చదువులో మన ఐక్యూ ఎక్కువగా ఉండొచ్చు, ఒక విధంగా ఆలోచిస్తే చదువు బాగుండొచ్చు. ఒకవేళ జాబ్ అన్నారు అనుకోండి, మన ముందు తరం కంటే మనం సంపాదిస్తున్న ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ అందం పరంగా లేకపోతే ఆరోగ్యపరంగా ముందు తరం కంటే మనమే ఎక్కువగా జాగ్రత్తతోనూ మెయింటెనెన్స్తో ఉండవచ్చు. అన్ని విషయాల్లో మనం పాజిటివ్గా ఉంటాం. రెండో వైపు చూస్తే ఎలా ఉంటుంది అని అంటే చర్చ్లో పెద్దలుగా ఉన్నవారు మనకి ఏం చేసినా కూడా మనకు అనాయింగ్గానే ఉంటుందండి, కొంత చికాక్గానే ఉంటుంది. అంటే వాళ్ళు ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళ ఎగ్జైట్మెంట్ మనకు చికాకు అనిపిస్తుంది, ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళ దుఃఖం మనకు చికాకుగానే అనిపిస్తుంది, ప్రభువులో వారు చేసేటువంటి నిర్ణయాలు కూడా మనకు చికాకుగానే అనిపిస్తాయి. ఎందుకనంటే ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి. ఈ వాక్యం దగ్గర ఒక సేవకుడు చెప్పిన మాట కూడా నా గతాన్ని బాగా గుర్తు చేసింది. ఆ సేవకుడు అన్నమాట ఏంటి అని అంటే ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత అప్పటి వరకు వారి జీవితంలో దేవుడు వాళ్ళని తీసుకొచ్చినటువంటి ఆ ఎత్తు పల్లాలంతా లోతు చూసేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి ఎలాంటి వ్యక్తిత్వం ఎదుగుతుందట అంటే ప్రభులో ప్రతి చిన్నదానికి దేవునికి హల్లెలూయా చెప్పాలన్నటువంటి వైఖరిలో వాళ్ళ మనసు బాగా కొట్టుకుంటుందటండి. ఎందుకంటే మీరే ఆలోచించండి, 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో మనకి ఇన్ని జ్ఞాపకాలు ఉన్నాయంటే 60 ఏళ్ళలో వాళ్ళకి ఎన్ని జ్ఞాపకాలు ఉంటుండొచ్చు. ఆ జ్ఞాపకాలలో దేవుని వాక్యం అలా చదువుతున్నప్పుడు, అలా వింటున్నప్పుడు వెంటనే జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి ఆ మూమెంట్లో దేవుడు వాళ్ళకి అంత హెల్ప్ చేసింది. ఆ క్షణంలో వాళ్ళని తట్టగానే వెంటనే హృదయంలో నుంచి హల్లెలూయా అని గట్టిగా పలుకుతారు. అలా పలుకుతున్నారనుకోండి, మనకు ఎలా ఉంటుంది. నేను గుర్తొచ్చింది నా సేవకుడు ఆ మాట అన్నప్పుడు, అయిన దానికి కాని దానికి ఊకే హల్లెలూయా ఎందుకు చెప్తారు వీళ్ళు, మనకు అర్థం కాదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే వంగని స్థితిలో ఉన్నాం కదా, కొంత ఎక్కువగా ఊహించుకుంటున్నాం కదా మనం. అందుకోసమే ఇప్పుడు చిన్నలతో చెబుతున్న మాట ఏమంటున్నానంటే, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మందకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని అంటే సంఘం మీద ఉన్నటువంటి పెద్దలకు లోబడి ఉండేటువంటి మనసే. ఒక చర్చ్లో ఒక పరిపూర్ణమైన హార్మోని ఎప్పుడు కనపడుతుందట అంటే ఒక సేవకుడు అన్నమాట బాగా అనిపించిందండి. పెద్దలు, సంఘంలో ఉన్నటువంటి మందలో ఉన్నటువంటి చిన్నలుగా ఉన్నవారు, ఈ ఇద్దరు ఎప్పుడైతే ఏక మనసులోనికి, ఏక ఆలోచనలోనికి ఎప్పుడైతే సింక్ అవుతారో, కలిసిపోతారో ఆ చర్చ్లో హార్మోని చాలా బాగుంటుందట ప్రియమైన వాళ్ళారా. అవి కలవాలటండి. అదే కదా ఇప్పుడు కొరబడుతుంది. 2 గ్రూపుగా విడిపోయి కనపడుతుందండి ఈరోజు చర్చ్. మన చర్చ్ అలానే ఉంది, సోకాల్ చర్చ్ అనగా పిలవడుతుంది కూడా అలానే ఉంది. వాళ్ళకు మాకు చాలా డిఫరెన్స్, జ్ఞానంలో డిఫరెన్సు, అన్నిట్లో అది తీసుకొచ్చాం. పాటల్లో డిఫరెన్సు, ప్రేయర్లో డిఫరెన్సు, ప్రీచింగ్లో డిఫరెన్సు, ఆ ప్రీచర్లను మనం ఫాలో అయ్యే దాంట్లో డిఫరెన్స్. ఇన్ని డిఫరెన్సెస్ ఈరోజు ఏం క్రియేట్ చేసాయంటే ఆ బంచ్ వేరు, ఈ బంచ్ వేరు. కానీ పేతురు గారు అది చెప్పడం లేదు ప్రియమైన వాళ్ళారా. పెద్దల్ని చిన్నల వైపు ట్యూన్ చేస్తున్నాడు, చిన్నల్ని పెద్దల వైపు ట్యూన్ చేస్తున్నాడు. థ్రెడ్స్ ఒక దగ్గర టై చేస్తున్నాడండి ఆయన. అందుకోసం ఇప్పుడు చిన్నోళ్ళతో చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. ఈ విషయంలో మీరు నిర్లక్ష్య పెడితే గుర్తుపెట్టుకోండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. సెకండ్ అటిట్యూడ్ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి తీసుకొస్తున్నాడు ఈ కాంటెక్స్ట్లోకి. ఒకవేళ చిన్నలుగా ఉన్నవారు, సంఘంలో మందలో ఉన్నవారు పెద్దలకు లోబడి ఉండకపోతే పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మీరు కలిగి ఉన్నటువంటి మీ అహంకారమును బట్టి దేవుడు మిమ్మల్ని దూరం పెడుతూనే ఉంటాడు. ఇక మీకు ఇవ్వడు కృపనైనా. ఆయనకు ఎవరు కావాలంటే దీనులు కావాలి. ఈ కాంటెక్స్ట్లో దీనులు అన్న వారిని ఏ సెక్షన్లో చూడగలని చెప్పండి. సంఘము మీద దేవుడు ఎవరినైతే పెద్దలుగా నియమించి ఉన్నారో వారిని ఎదిరించకుండా వారికి ఎవరైతే లోబడతారో వారికి కృప చాలా దగ్గరగా ఉంటుందట ప్రియమైన వాళ్ళారా. ఈ దారం కలుపుకోవడానికి సిద్ధమైన మన మనసు ఆలోచించండి. మళ్ళీ చదువుతున్నాను 5వ వాక్యం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సంఘంలో ఉన్నటువంటి మందకిస్తున్నటువంటి ఆజ్ఞ ఇది ఒకటి స్థిరంగా ఉంది ప్రియమైన వాళ్ళ. పెద్దలకు 3 చెప్పినాడు. సంఘంలో ఉన్న చిన్నవారితోనైతే ఏం చెప్తున్నాడంటే,
మీ పెద్దలకు మీరు లోబడి ఉండండి. ఇది దేవునికి ఇష్టం. ఒకవేళ దీనికి ఎగెన్స్ట్గా ఉంటాను, ఎందుకంటే మనలో ఉన్నటువంటి యారగెన్స్ అలా ఉంటుంది, మనలో ఉన్నటువంటి క్రిటికల్నెస్ అలా ఉంటుంది అంతే. ఇంకా లేకపోతే మనలో ఉన్నటువంటి సెల్ఫ్ విల్, స్వచిత్తమును బట్టి నడుచుకోవాలన్నటువంటి వైఖరి కూడా. ఎందుకు కొన్ని వినాలి మేము, ఎందుకు మేము ఇలా చేయొద్దు, ఎందుకు ఇలా చేయాలి, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. సెల్ఫ్ కరెక్టే, నిజంగా మన పరిధిలో మనం బాగా ఆలోచిస్తున్నట్టుగా ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారా. కానీ ఈ పరిస్థితులు మనం అనుకున్నట్టుగా మనం అనుకున్నవి చేస్తే ఏం జరుగుతాయి అనేది మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ రాలే. మన ముందున్న పెద్దలకు వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళు కూడా మన ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు అది చేసిరు, వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోయింది. అరే ఇది దేవుడు ముందుకు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇది మనం మిస్ అయిపోయాం, ఇది మనం చేయకుండా ఉండాల్సింది, మనకు అప్పుడు మనకు చెప్పినా వినలేదు, సో ఇప్పుడు మన ముందున్నటువంటి చిన్నవారికి ఇది మనం చెప్పాలని వాళ్ళు మనకు చెప్తారు. కానీ మనం చేసే తప్పు ఏంటి అని అంటే, నేను ఎందుకు వినాలి, నాలో కూడా ఒక స్వచ్ఛత ఉంది కదా, నేను దాని ప్రకారం ఎందుకు చేయకూడదు. ఏం పోయింది అని అంటే, పెద్దలకు లోబడే మనసు పోయింది. పోయిందిలే అనుకుంటున్నారా? దేవుడు స్థిరంగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా, నేను దూరం అట్టే వారికి, అహంకారులకు నేను చాలా దూరం. ఇప్పుడు దేవుని వైపు ఈ కాంటెక్స్లోనికి దేవుని తీసుకొని వచ్చి, ఈ చర్చ్లో ఉన్నటువంటి పెద్దలు చిన్నలుగా ఉన్న అసలు ఈ మందంతా ఇప్పుడు దేవుని పట్ల ఎలాంటి అటిట్యూడ్తో లేకపోతే దేవునితో ఎలాంటి రిలేషన్తో ఉండాలన్న విషయాన్ని రాస్తున్నాడు. ఆ మాటలు కూడా చూడగలిగితే 6-7 వాక్యాలు మళ్ళొకసారి చదువుతున్నాను. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 6వ వాక్యం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. బాగా చూడండి, ఇలా పెద్దల్ని చిన్నల్ని ఒక్క దగ్గరికి టై చేయనీకంట దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన జీవితంలోనికి క్రమశిక్షణను తెస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం పేతురు గారు సూచించిన మాట ఏంటంటే, ఆయన బలీయమైన చేతి కింద దీన మనసుతో ఉండండి. ఆయన బలీయమైన చేతి కింద అన్న విషయంలో పేతురు గారి ఆలోచన ఏమిటంటే, ఆయన డిసిప్లిన్కు సబ్మిట్ అవ్వండి, ఆయన క్రమశిక్షణకు లోబడండి. హెబ్రీ 12లో కూడా అంటాడు కదా, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, తండ్రి శిక్షించని కుమారుడెవడు. ఇప్పుడు భౌతికంగా మనకు ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఫాదర్ మన పట్ల 2 ఆలోచనతో ఉంటాడు ప్రియమైన వాళ్ళారా. మొదటిది క్రమశిక్షణ, రెండవది మన పట్ల కేర్, డిసిప్లిన్ అండ్ కేర్ అండి. ఈ 2 కదా ఫాదర్ నుంచి మనం చూడగలిగేది. ఉంటాయి, మనతో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నేను దాన్ని అవేం ఉండవు అన్నట్టు, ఈ 2 మాత్రమే ఉంటాయని కాదు, కానీ ఈ 2 ప్రధానంగా కనపడుతుంటాయండి తండ్రికి. తండ్రి ఆలోచనలో ఈయనకి క్రమశిక్షణ అవసరం, ఎందుకంటే జీవితం అనేది ఒకలా ఉంటుంది అనేది ఆయనకు తెలుసు కనుక. రెండవది ఏంటంటే, ఈ ఈ ఈ ఈ లైఫ్ అనే ఈ డిఫికల్ట్ ఫేజ్ గుండా వీడు కోల్పోకుండా ఉండాలని ఒక జాగ్రత్త కూడా తీసుకుంటుంటారు. అందుకోసమే మనల్ని మన స్ట్రగుల్స్లో ఆదుకుంటారు, మన ఇబ్బందుల్లో సహాయం చేస్తుంటారు, మన గురించి ఇన్వెస్ట్ చేస్తుంటారు, XYZ ఎవ్రీథింగ్. పేతురు గారు కూడా అది చెప్తున్నారు. ఇప్పుడు దేవుని బలీయమైన చేతి కింద ఏం చేస్తుంది ఆయన బలీయమైన చెయ్యి? మనకు క్రమశిక్షణ నేర్పుతుంది ప్రియమైన వాళ్ళారా. అవును, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. ఒకవేళ ఆయన శిక్షకు మనకు లోబడలేదనుకోండి, హెబ్రీలో అంటాడు మనం దుర్బీజులమే కానీ ఆయన పిల్లలము కామంటాడు. అదే హెబ్రీ 12:10 చదివారనుకోండి, మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందినట్లు ఆ తండ్రి మనల్ని శిక్షించుచున్నాడు అంటాడు. ఒకసారి మాట చదువుదాం, అదొక్కటి. హెబ్రీలకు రాసిన పత్రిక, దీన్ని కనుక కొంచెం చూడండి. హెబ్రీ 12:10 మీరు చూడగలిగితే, హెబ్రీ 10:12, వారు కొన్ని దినములు అంటే భౌతికమైన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమైనట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అని అంటే, ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందినట్లు. అందుకోసం ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. మళ్ళీ పేతురు మొదటి పత్రిక 6వ వాక్యంలోనికి వస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. తర్వాత 7లో అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. 7వ వాక్యం ద్వారా పేతురు గారు చెప్తున్నటువంటి బలమైన రెండో విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఆ తండ్రి మన పట్ల చాలా కేర్ తీసుకుంటున్నాడు, అది మీరు మరవద్దు. ఎందుకంటే ఆయన మన ఎందు లక్ష్యం ఉంచుచున్నాడు, లేకపోతే మనల్ని గురించి ఆలోచిస్తున్నాడు, మనల్ని గురించి చింతిస్తున్నాడు. కర్ణాకర్ అనే వ్యక్తి జీవితం ఇది, అతను తీసుకోబోతున్న నిర్ణయాలు ఇవి. నాకు లోబడి ఉన్నప్పుడు నా ఆలోచన చొప్పున తీసుకునే నిర్ణయాలు ఇవి, కానీ నాకు లోబడకుండా
అతనికి ఇష్టానుసారంగా బ్రతికి అతను చేయబోతున్న తప్పులు ఇవి, వాటి పర్యావసనాలు ఇవి. వీటిల్లో తను కోల్పోయేది ఇంత, కోల్పోయినప్పుడు నాకు దూరం అయ్యేది ఇది, లేకపోతే ఇప్పుడు కనుక నేను ఇతనికి సహాయం చేయకపోతే పరిపూర్ణంగా నా నుండి దూరం, ఎన్నో ఆలోచిస్తుండొచ్చు ఒక తండ్రి కనుక ఒక బిడ్డ గురించి ఆలోచించినట్టుగా. 20 ఏళ్ళ ప్రాయం వచ్చింది, ఊరికి అనుకుందాం. అప్పటి వరకు చదువని అనుకున్నాడు, సడన్గా చదువు మనకి రావట్లేదని, నాకు ఇప్పుడు సీరియస్గా ఒక 10 లక్షలు ఇచ్చి నేను ఒక వ్యాపారం పెట్టాలి, ఈ వ్యాపారంలో ఇక నాకు ఇదే సరిగ్గా సెట్ అయ్యేటట్టుగా ఉంది, చదువు నా వల్ల కాదు, డబ్బులు అని అన్నాడు అనుకోండి. తండ్రి ఎన్ని ఆలోచిస్తాడో తెలుసా? ఎందుకు ఆలోచిస్తాడు? ఆ బిడ్డను గురించి చింతించేవాడుగా ఉన్నాడు కనుక కేర్ తీసుకోవాలనుకుంటాడండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇది చేస్తే ఇది, లేకపోతే ఇలా చేయి, ఇలా చేద్దాం, ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు, అలా చేయి, ఎన్నో చెప్తుండొచ్చు. ఆ మూమెంట్ వస్తేనే తెలుస్తుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ అండి. దేవుడు కూడా మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒక పరిశుద్ధ సేవకుడు ఒక బాగా లోతైన మాట చెప్పినాడండి. నాకు అంటే మింగుడు పర్లేదు, డైజెస్ట్ కూడా అవ్వలేదు, కానీ అతను చెప్పిన మాట చాలా వాస్తవం. మనం మన జీవితంలో చింతిస్తున్నాము అని అంటే వర్చువల్గా మనం ఏథియస్ట్ అయినట్టండి. ఆ సేవకుడు అన్నమాట చాలా లోతుగా తగిలిందండి. ప్రభు నేను దీన్ని జీర్ణించుకోగలనా, కానీ వాస్తవమైన మాట అది. ఆల్మోస్ట్ మన జీవితంలో చింతను పెట్టుకొని, అయ్యో నా జీవితము, రేపు భవిష్యత్తు, కుటుంబము, లేకపోతే వృద్ధాప్యము, 100 ఉండొచ్చు మన చింతల కారణాలు. ఈరోజు అవన్నీ మనల్ని మింగుతున్నాయి అని అంటే ఆ సేవకుడు అన్న మాట ఏమిటంటే, నువ్వు ఇండైరెక్ట్గా ఇప్పుడు నువ్వు నాస్తికుడు అయిపోయినట్టే. ఇంకా ఎందుకంటే నీకు తండ్రి ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయావు. నేను ఇంకా రాలేదు ప్రియమైన వాళ్ళారా, కానీ ఆ మాట మళ్ళీ నా పునాదిలోనికి వెళ్ళి తగిలినట్టుగా అనిపించింది. లేదు ప్రభు, పరిపూర్ణంగా నేను నమ్ముటకు, ఎందుకంటే నన్ను గూర్చి అన్నిటినీ ఆలోచించే ఒక తండ్రి నాకున్నాడని ఇంకా విశ్వాసం నాకు అనుగ్రహించు. చిన్నప్పుడు ఉన్నాను అనుకోండి, మన చిన్న ప్రాయంలో ఉన్నాం అనుకోండి, మన బాల్యం మనకు తెలియకుండా గడిచిపోయింది, కానీ ఇప్పుడు ఆలోచిస్తే మనకు ఒక బలమైన విషయం అర్థమవుతుంది. ఏంటి అని అంటే, మనను గూర్చి చాలా జాగ్రత్త తీసుకునేటువంటి ఒక తల్లి తండ్రి ఉన్నటువంటి జీవితం మన చిన్నప్పుడు. అందుకోసం దేని గురించి వరీ కాలేదండి. పొద్దున్న సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఎగిరినా, మధ్యాహ్నం ఇంటికి రాగానే ఆకలి అవుతుందని కానీ మనకు అక్కడ ఫుడ్ ప్రిపేర్డ్గా ఉండేది. మళ్ళీ సాయంత్రం వరకు ఎగిరినా, రాత్రి రాగానే పడుకోవడానికి మనకు ఒక గృహం ఉండేది, ఒక పడుకు ఉండేది, మళ్ళీ ఇంత ఫుడ్ ఉండేది. ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరు తీసుకున్నారు? తల్లి తండ్రి మనల్ని గురించి. వాడు ఉదయం పోయిండు, ఎక్కడ పిచ్చోడ్లా తిరుగుతున్నాడు, వాడికి ఇంటి వచ్చిన కానీ బుద్ధి చెప్పాలని తిండి పెట్టిన అని అనుకున్నారు? లేదు, అనుకోలేదండి. వాళ్ళు ఏం చేశారంటే మనల్ని గురించి ఆలోచించారు. పేతురు గారు కూడా అదే చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి మరవకండి, ఆయన మనల్ని గురించి చింతించుతున్నాడు. మొదటిది డిసిప్లిన్, రెండవది కేర్. దేవునితో మనకు ఉండవలసిన అటిట్యూడ్ దగ్గర మనం దేవుని వైపు చూసి నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు నా తండ్రి. రెండవది, నా గురించి కూడా ఆలోచిస్తున్నాడు. మూడో విషయానికి పాస్ అవుదాం ప్రియమైన వాళ్ళారా. 8వ వాక్యం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడన్న తర్వాత మూడో విషయం గురించి చెప్తాను. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుతూ తిరుగుచున్నాడు. ఇక మన వైఖరి మూడో విషయంలో ఏం చెప్తానంటే, సాతాన్తో మనకున్నటువంటి వైఖరిని, లేకపోతే మనకున్నటువంటి అటిట్యూడ్ని గురించి రాస్తూ ఏం చెప్తున్నాడు అంటే, మన విషయంలో మీరు మెలకువగా ఉండండి. ఇది చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం క్రైస్తవునిగా మారిన తర్వాత ఒకసారి మీరు ఈ మాట ఆలోచించి చూడండి. అప్పటి వరకు మనకు ద బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడు ద బెస్ట్ ఎనిమి అయిపోతాడండి. ఎవడో తెలుసా? ద బెస్ట్ ఫ్రెండ్ మనం క్రైస్తవునిగా మారకముందు సాతానే ప్రియమైన వాళ్ళారా. మీ జీవితంలో, నా జీవితం, వాడే బెస్ట్ ఫ్రెండ్ అండి. నిజం. ఒక్కసారి మనం క్రైస్తవుడు అయిన తర్వాత మనకు ఏమైనా వరస్ట్ ఎనిమి ఉన్నాడంటే వాడే అవుతాడు. మనం ఎర్లీ టైమ్స్లో గుర్తుపట్టకపోవచ్చు ప్రియమైన వాళ్ళారా, కానీ సిన్సియర్గా అవుతాం చూసారా. ఒక సిన్సియర్ క్రిస్టియన్గా మారిపోయి ప్రభు చిత్తం తెలుసుకొని ప్రభు మార్గంలో నడుచుకోవాలి, ఏదేమైనా సరే ఇక సమర్పణ కలిగి ఉండాలి. ఇలాంటి నిర్ణయంలోనికి మనం వెళ్ళిన తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నానని ఆ హడల్స్ మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందికరమైనవి మన తలెత్తినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అసలు ఎందుకు నేను ఉండలేకపోతున్నాను. అప్పుడు ఇంట్రడ్యూస్ అవుతాడని వీడు. అరే, ఎన్ని రోజులు మనం లోకంలో ఉన్నప్పుడు మనకు వెయిట్కి అటు చెప్పడు, మనం వెయిట్ని ఆపడు, ఏ సిచ్యువేషన్ కూడా క్రిటికల్ అవ్వదు. కానీ ప్రభువులో సాగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మంచికి సంబంధించినవన్నీ చాలా క్రిటికల్ అయిపోతుంటాయి ప్రియమైన వాళ్ళారా. ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఒకడు మనకు విరోధి అయిపోయి ఉన్నాడు.
ఆ విరోధైన వాడి గురించి కూడా చెప్తున్నప్పుడు పేతురు గారు వాడిన పదం ఏంటో తెలుసా? గర్జించు సింహము. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, మీరు చూసారా? చూసున్నారో లేదో. ఒక గేట్ దగ్గర కూర్చున్న వాచ్మెన్ కూర్చున్నాడు. సడన్గా ముందున్నటువంటి ఓపెన్ ల్యాండ్లో నుంచి ఒక పులి పరిగెత్తుకొని వచ్చి ఆ చైర్లో కూర్చున్న అతన్ని మీద పడింది. ఆల్మోస్ట్ పీక పట్టింది అనుకుంటాను. పట్టుకొని 2 సెకండ్లో గుంజుకొని మళ్ళీ ఓపెన్ ప్లేస్లోకి లాక్కెళ్ళిపోయింది. అతన్ని బాగా వైరల్ అయిపోయిందండి. అయిపోయేసరికి దాన్ని క్రాస్ చెక్ చేశారు. వెంటనే ఆ 2 days తర్వాత 1 day 2 daysకి మళ్ళీ ప్రభుత్వం ఇంకొక న్యూస్ వదిలింది. ఇది ఏఐ జనరేటెడ్ వీడియో, సో మీరు భయభ్రాంతులకు గురి అవ్వద్దు, ఇది ఫేక్ వీడియో. ఆ ఆర్టికల్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఒక స్టేట్మెంట్ రాస్తారండి. అటవీ అధికారులు ఏం చెప్పారట అంటే, బై నేచర్ పరంగా అండి ఉద్దేశపూర్వకంగా పులి మనుషులను తినదటండి, సెల్ఫ్ డిఫెన్స్ అప్పుడే చంపుతుందట. మీరు ఎవరైనా చూసుంటే ఆ చదివి ఉంటే మీకు తెలిసిపోతుంది నేను చెప్పే మాట. ఎందుకనంటే ఇక్కడ పులితో పోల్చలేదండి పేతురు గారు, గర్జించు సింహము. ఎందుకంటే పులికి సింహానికి ఇదే తేడా ప్రియమైన వాళ్ళరా. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అనుకోండి, ఒక విధంగా ఎలాంటి సూచన కూడా ఇవ్వకుండా అటాక్ చేస్తుందట సింహం. సింహం గురించి చెప్తున్నప్పుడు మనం సింహం దగ్గర అర్థం చేసుకోవాల్సి, పులి లాంటిది కాదు ఇది. ఇది ఎలాంటిది అని అంటే అసలు ఎటువంటి చిన్న హింట్ కూడా ఇవ్వదట మనకి, అటాక్ అంతే. ఇంకా అందుకోసమే పేతురు గారు రాస్తున్న దగ్గర కూడా ఏమని రాస్తున్నాడు అని అంటే, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు గనక మీరు మెలకువగా ఉండండి. సాతానుతో మనకుండవలసినటువంటి వైఖరి విషయంలో ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటున్నాడంటే, జాగ్రత్త, మెలకు అవసరము. మెలకు అవసరం మొదటిది. ఈవెన్ ప్రభు కూడా మనకు నేర్పించిన ప్రార్థనలో 6 విషయాల్లో ఒక విషయంగా సాతాను పట్ల మనకు ఒక హెచ్చరిక చెప్పడం జరిగింది. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. అడగబద్దలం ప్రియమైన వాళ్ళరా, నిరంతరము. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక విషపూరితమైన పాము మీ కళ్ళ ముందు ఉంది, మీరు దాన్ని చంపలేరని తెలుసు మీకు. అనుకుందాం, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాను మీ కళ్ళ ముందు. బయటికి పోవడానికి ఎస్కేప్ ఏం లేదు, అలా దాన్ని చంపగలిగే స్థితి లేదు. ఏం చేస్తాను చెప్పండి? మన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు, కళ్ళ ముందు అది ఉన్నంత వరకు ఒకటి ఉంటుంది, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడు. విసక్కుంటూ అడుగుతామండి, అంతే కదా? అదే జరుగుతుంది. అంటే అన్లెస్ అదన్న వెళ్ళిపోతే, లేకపోతే మన ఊపిరి అన్నపోతే, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగిపోతుంది. కానీ మీతో అన్నాను కదా, ఒక పారాడాక్స్. మనం బయటికి పోలేని పరిస్థితి, చచ్చిపోయిన పరిస్థితి కళ్ళ ముందు ఉందనుకోండి, నిరంతరం దేవుడిని అడుగుతూనే ఉంటా. ఈ విషయం చెప్పి సేవకుడు అన్న మాట ఏమిటి అని అంటే, నిజంగా ప్రియమైన వాళ్ళారు, ఈ శరీరంలో మనం బతుకున్నంత కాలము ప్రతిదినము ప్రభుని అడగవలసిన మాట, ప్రభువా నన్ను దుష్టుని నుండి కాపాడు. అందుకోసం అది మన మెలకువకు గుర్తుగా ఉంది, అది మన మెలకువకు గుర్తుగా. ఈరోజు పడిపోయి ఉండొచ్చు ప్రియమైన వాళ్ళారా, కానీ రేపటి దినము మళ్ళీ నన్ను నిలబెట్టని ఎందుకు అడగకూడదు మనం? పేతురు గారు కూడా అదే రాస్తున్నాడు. మళ్ళీ 8 చదువుతున్నాను. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. మొదటి సూచన ఏమంటుందంటే మెలకువగా ఉండండి, బి అలర్ట్. రెండోది ఏం చెప్తున్నా అంటే స్థిరంగా ఉండండి, వాడిని ఎదిరించే విషయంలో స్థిరంగా ఉండండి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఏమో ఇది మనకు ఈ అనుభవం చాలా దూరం వెళ్ళండి. అంటే ఒక సింహాన్ని ధైర్యంగా నిలబడి ఎదిరించేది. ఇప్పుడు అక్కడ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు న్యూస్లో వచ్చినా, లేకపోతే యూట్యూబ్లో అక్కడక్కడ వీడియోలు చూసినా కొన్ని పెక్యులరీ ఉంటాయండి సందర్భాలు. ఇంకొక స్థితి ఉండదు ఆ టైంలో. ఇంకొక దారి లేక ఫైట్ బ్యాక్ చేసినటువంటి ఇన్సిడెంట్లో పులినే లేకపోతే సింహాన్నే బెదిరించి వెనక పారిపోయేటట్టుగా చేసిన కొన్ని సంఘటనలు ఉంటాయి ప్రియమైన వాళ్ళ. ఆ సంఘటనకు కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి ఆ స్థిరత్వము, ఒక స్థిరమైన పట్టుదల. ఎందుకంటే ఇక ముందు వెనక ఏమీ లేదన్నప్పుడు వస్తుందేమో నాకు తెలియదు, లేకపోతే నా బిడ్డను తింటుంది అన్నప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో మనం ఉంటేనే తెలుస్తుంది. ఒక క్రూరమైన దాన్ని కూడా మనం ఎదిరించాలన్నటువంటి, అంటే అంత బలమైనటువంటి ఆలోచనకు డ్రైవ్ చేసేటువంటి లోపల ఏముంటుందో నాకు తెలియదు ఎదుర్కొనేంతవరకు. కానీ పేతురు గారు కూడా ఏమంటుండంటే విశ్వాసమందు స్థిరులైతే, విశ్వాసమందు స్థిరత్వం అంటే దేన్ని ఎదిరించేటువంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్ మనకి ఇస్తుంది అంటే అపవాదిని. విశ్వాసమందు స్థిరులై
వానిని ఎదిరించండి. ఇది బాగా గుర్తుపెట్టుకుందాం ప్రియమైన వాళ్ళ. విశ్వాసంలో స్థిరత్వం సంపాదించకుండా ఎదిరించే ప్రయత్నం చేయకండి ప్లీజ్. అపొస్తలుల కార్యం 17లో కూడా ఒక సంఘటన ఉంటుందండి. కొంతమంది పౌలు పేరిట దయ్యములు వెళ్ళకూడదామని డిసైడ్ అయ్యి నిలబడ్డారట. వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఎలా ఉంటుందో తెలుసు. నాకు పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, ఇంతకు మీరెవరు? ఆ ముగ్గురులో ఒకరిని లొంగ తీసుకుందటండి అప్పుడు దయ్యం. సో ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే విశ్వాసమందు స్థిరులుగా ఉండకుండా అపవాదిని ఎదిరించేది ఎప్పుడు చేస్తామంటే ఒక విషయం చెప్తానండి. మన రియల్ లైఫ్లో చేయం, పక్కని సలహాలు ఇచ్చే దగ్గర చేస్తాం మనం. ఆ మాట మీకు అర్థమవుతుందా? మన రియల్ లైఫ్లో ఉండదండి, కానీ ఎదుటోనికి మనం ఉచిత సలహాలు ఇస్తుంటారు చూసారా, అక్కడ ఏం చేస్తుంటామంటే మనం చెయ్యలేంది, మనం నిలబెట్టలేంది అలా చెప్తుంటాం మనం. విశ్వాసమందు స్థిరులై ఉండి వాడిని ఎదిరించండి, అక్కడ కావాలి ప్రియమైన వాళ్ళ. సో మొదటిది మెలకువగా ఉండమంటున్నాడు. రెండోది స్థిరముగా ఉంటే వాడిని ఎదిరించగలం. యాకోబు గారు 4వ అధ్యాయంలో కూడా రాసింది అదే కదా. దేవునికి లోబడి ఉండి అపవాని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. విశ్వాసమందు స్థిరత్వం ఇంకొక మీనింగ్లో చెప్పాలంటే దేవునికి పరిపూర్ణంగా లోబడి ఉండుట ప్రియమైన వాళ్ళు. ఏంటి చెప్పండి విశ్వాసమందు స్థిరత్వం అంటే? బైబిల్లో రాసిన నమ్ముతానండి, అక్కడ జరిగిందని నమ్ముతానండి. ఈ నమ్మకం ఎవరికి కావాలి? యాకోబు గారు అంట దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. మరి అవి చేయింది మనం చేయాల్సింది ఏంటి? లోబడుట అండి, అంతే కదా. లోబడలేదు, ఒకరోజు గింటి వేయబడ్డాయి. మరి మన సంగతి ఇప్పుడు నీ దేవునికైతే లోబడి కానీ నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది అదే అన్నాడు యాకోబు గారు. ఎవరికి కావాలి నమ్మకం? నమ్మకాన్ని రిజెక్ట్ చేస్తున్నాను కాదు ప్రియమైన. విశ్వాసమందు స్థిరులుగా ఉండటం, దేవుడికి లోబడి ఉండట, ఆయనకు లోబడకుండా. లోబడటం అంటే ఎక్కడ కనపడుతుంది? ఎంత దూరం ఉంది? 5 అధ్యాయంలో ఉన్నట్టు ఈ కాంటెక్స్లో చూడండి. పెద్దలు కొన్ని సూచనలు, సంఘంలో ఉన్న చిన్నవాళ్ళతో లేకపోతే మందకిచ్చిన సూచనలు, దేవునితో ఉండవాలి, వీటిలోనే మనం లోబడటం లేదనుకోండి, అపవాదాన్ని ఎదిరించగలుగుతాం. సో మన గురి ఏమిటి అంటే ప్రతిదినము మెలకువగా ఉండే దేవుణ్ణి అడుగుట, ప్రభువా నన్ను తప్పించు. రెండోది ఏమిటి అని అంటే వాడిని ఎదిరించుటకు దేవునికి పరిపూర్ణంగా లోబడి ఉండి విశ్వాసమందు స్థిరత్వం తెచ్చుకుందాం, వాడిని ఎదిరించగలము. 3 విషయాలు అయిపోయాక ఇక 4వ విషయం దేని గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు అని అంటే ఈ పత్రికలో ఉన్న మెయిన్ థీమ్ ప్రియమైన వాళ్ళ శ్రమను గురించి. 1వ అధ్యాయంలో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది, మళ్ళీ 5వ అధ్యాయంలో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు శ్రమ పట్ల మనకు ఎలాంటి వైఖరి ఉండాలి? మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మొదటి విషయము క్లియర్గా చెప్తూ ఆయన అన్నాడు, లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. అంటే పేతురు గారి ఉద్దేశం ఏమిటి అని అంటే ఎదురవుతున్న శ్రమల పట్ల మీరు ఓర్పుతో ఉండండి అని చెప్తున్నాడండి. మొదటిది శ్రమ పట్ల మనకు ఉండవలసిన వైఖరి ఓర్చుకోవాలని. ఇంకా క్లియర్గా మీరు చూడగలిగితే 10వ వాక్యం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఆ వాక్యం మనకు గుర్తు చేస్తుందంటే శ్రమ ప్రభునామము ఎదురైనప్పుడు ఏమంటుండండి? ఓర్చుకునేవారిగానే ఉండండి. బీ పేషెంట్, కొంచెం ఓర్పుతోనే ఉండండి. ప్రభు కూడా మనకు అస్సలు ప్రామిస్ చేయలేదండి, మీరు నా దగ్గరికి రాగానే మీ జీవితం చాలా సులువుగా ఉంటుంది, ఎటువంటి కష్టము ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రిస్టియన్ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, కేక్ లాగా వాక్లాగా ఉంటుంది అనేది అస్సలు మనకు ప్రామిస్ చేయలేదు ప్రియమైన వాళ్ళ. దీనికి అంతా రివర్స్ చెప్పి ఉన్నాడు. ఎందుకంటే మనం చూస్తుండొచ్చు, రండి మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయనో లేకపోతే ఇంకోటి వేరువేరుగా మనం చూస్తుండొచ్చు. అవేవి కూడా మనకు ప్రామిస్ చేయలేదు ప్రియమైన. లోకంలో మీకు శ్రమ కలుగును. ఎవరికి వస్తుంది వాగ్దానం? ఈ సంవత్సరం ఒకవేళ చర్చ్లో ఇలాంటి వాగ్దానాలు పెట్టుకుంటే తీసుకొని ఉపయోగలుగుతామని చెప్పండి మనం. కానీ పేతురు గారు అంటున్న మాట ఏంటంటే శ్రమ ప్రభువులు ఎదురైనప్పుడు ఓర్పుతో ఉండండి. కొంచెము కాలము శ్రమ పట్టబడిన పిమ్మట. మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే శ్రమ మీకు ఎదురైనప్పుడు ఓర్చుకోవాలి, సహించాలన్న మనసుతోనే ఉండండి. రెండోది ఏం చెప్తున్నాడు అని అంటే అలా ఎదురైనప్పుడు స్థిరులుగా ఉండండి. మళ్ళొకసారి 10 నుంచి చదువుతున్నాను. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రభువే నన్ను ఈ శ్రమ గుండా తీసుకుని వెళ్ళి నన్ను పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడన్న ఆలోచనతో కాన్ఫిడెన్స్తో ఉండండి దేవుని పట్ల శ్రమ ఎదురైనప్పుడు. జనరల్గా అంటే శ్రమ మన జీవితంలో ఎదురవ్వగానే మనం అంటే విశ్వాసము లేకపోతే ఆ ఆత్మస్థైర్యము ఎవరి మీద కోల్పోతాం అంటే దేవుని మీదనే కోల్పోతాం ప్రియమైన వాళ్ళు. సిచ్యువేషన్స్ అలా ఉంటాయండి. మనము
అంటే ఇరుకున్న ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు అంటే లేదు నేను దేవునిలో చాలా కాన్ఫిడెన్స్తో ఉంటానని అనుకుంటాం. కానీ రియల్ టెస్ట్ ఒకటి వస్తుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, లేకపోతే సఫరింగ్ ఉంటుంది, లేకపోతే అనారోగ్యం ఉంటుంది. ఇవి ఎదురైనప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ ప్రేయర్ మీద ఫోకస్ ఉండదండి, బైబిల్ రీడింగ్ మీద ఫోకస్ ఉండదు, లేకపోతే సహవాసం మీద ఫోకస్ ఉండదు. ఇవన్నీ దేనికి గుర్తులు అనుకుంటున్నారు మీరు? అస్థిరత్వానికి ప్రియమైన, మనసు లగ్నం అవ్వదంటాం కదా, ఫోకస్ చేయలేకపోతుంటాం. కానీ పేతురు గారు ఏమంటున్నారు అంటే లేదు సహనం కలిగి ఉండాలన్న ఆలోచన పెట్టుకోండి. రెండోది ఏమిటంటే కాన్ఫిడెన్స్తో ఉండండి. ఎప్పుడు వస్తుందండి మనకు కాన్ఫిడెన్స్? ఎప్పుడు వస్తుంది? బాగా చెప్తాను వినండి ప్రియమైన. ఎప్పుడు వస్తుందంటే ఒక 4 విషయాలు మనకు డెవలప్ అవ్వాలండి. శ్రమ దేవుడు ఇందుకొరకు ఎదురు చేశాడు నా జీవితంలో అని మనకు అర్థమైనప్పుడు, మొదటిది ఏంటి అని అంటే నన్ను పునర్నిర్మిస్తున్నాడు, రిస్టోర్ చేస్తున్నాడు ఆయన. ఒక శ్రమ మనకు ఎదురవ్వగానే మనకు ఉండవలసిన ఆలోచన, నన్ను రిస్టోర్ చేస్తున్నాడు దేవుడు. ఏదో లోపించింది, ఆయన అనుకున్నది ఏదో నేను లోటుగా పెట్టుకొని ఉన్నాను కనుక దాన్ని నా జీవితంలో పెడుతున్నాడని. ఇది మొదటిది. రెండోది ఏం చెప్పాలి అని అంటే నన్ను స్థిరపరుస్తున్నాడు కూడా. శ్రమ గుండా తీసుకొని వెళ్ళి నన్ను స్థిరపరుస్తున్నాడు. నిజమే, శ్రమ ఎదురు కాకుండా స్మూత్గా వెళ్ళిపోతున్నప్పుడు 100 ఆలోచిస్తాం ప్రియమైన వాళ్ళారా. ఒకసారి విరిగిపోయిన తర్వాత అంటే ఆలోచనలు 100 నుంచి పోయి ఒకదాని మీదకి వస్తుంది, ఆ ఒక్కదాని మీద ఫోకస్డ్గా ఉంటామండి. నిజము, మళ్ళీ కొంత ఆ సౌకర్యము సుఖ జీవితం మళ్ళీ మన జీవితంలోనికి క్రీపిన్ అయ్యి మళ్ళీ మన కాన్సన్ట్రేషన్ దెబ్బతినేంత తీసేంత వరకు ఒక్కదాని వింటూ ఉంటామండి. అప్పుడు మనం అనుకుంటాం అంతే, మన జీవితంలో తిన్న దెబ్బ అలాంటిది అని అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా. అది ఏంది? మనల్ని ఎస్టాబ్లిష్ చేసిండు దాని గుండా తీసుకొని వెళ్ళి. మొదటిది మనల్ని రిస్టోర్ చేస్తున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే మనల్ని స్థిరపరుస్తున్నాడట. మూడోది కూడా చూడగలిగితే అక్కడ అన్నాడుగా, పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నాడు కదా. మూడోది ఏం చేస్తున్నాడట అంటే మనల్ని పూర్ణులుగా చేస్తున్నాడట. తర్వాత నాలుగోది బలపరుస్తున్నాడట. ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్లో నుంచి తీసుకునే 4 విషయాలుగా మనల్ని పునరుద్ధరిస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు, మనల్ని పూర్ణులుగా చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. ఈ విషయాలు మన మనసులో ఉంటే కాన్ఫిడెన్స్తో ఉంటామండి, ఒక ఇబ్బంది ఒక శ్రమ ఎదురైనా కూడా. సో కన్క్లూజన్లో గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 4 విషయాలు లేకపోతే 4 రిలేషన్స్ రాస్తున్నాడు. చర్చ్లో పెద్దలకి మిగిలిన మందకి ఎలాంటి రిలేషన్ ఉండాలి. రెండోది విషయం ఏం చెప్తున్నాడంటే ఇలా నడిపిస్తున్న దేవుని పట్ల ఎలా ఉండాలి. ఆయన నన్ను డిసిప్లిన్ చేస్తున్నాడు. రెండో వైపు నా గురించి చాలా కేర్ కూడా తీసుకుంటున్నాడు. ఆయన తెలుసు నేను అడగ మునిపే నాకు అక్కరగా ఉన్నవేవో తెలుసు అనేది మనం మరొకడని మాట ప్రియమైన వాళ్ళారా. అన్నిసార్లు మనం కోరుకునే జరగకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ దేవుడు ఉద్దేశించిన మా జీవితంలో మాత్రం జరుగుతున్నాయని మాత్రం నేను చెప్పగలను. మూడోది ఏమంటున్నా అంటే అపవాది విషయంలో మెలకువగా ఉండండి, స్థిరులై ఉండి వాడిని ఎదిరించేవారుగా ప్రభువులో చాలా స్థిరులుగా ఉండండి. తర్వాత శ్రమ ఎదురైనప్పుడు శ్రమ పట్ల ఏమంటున్నా సహించేవారుగా ఉండండి. ఆత్మస్థైర్యం కోల్పోకుండా కాన్ఫిడెన్స్తో ఉండండి దేవునిలో. ఎలా వస్తుంది అని అంటే 4 విషయాలు. ప్రభు నన్ను పునరుద్ధరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, నన్ను నిలుపుతున్నాడన్న ఆలోచన ఈ శ్రమ నాకు చేసే మేలుగా మనకు అర్థమైతే ఉండగలము. అందుకోసం అన్నాడు యుగ యుగములు మహిమా ప్రభావములు కలుగునుగాక ఆమె అన్న తర్వాత ఇంకా ఫైనల్ కొన్ని వర్డ్స్ అండి. ఆ చెప్తున్న దాంట్లో కన్క్లూజన్ ఏంటంటే ఇప్పటివరకు నేను రాసిన ఈ మాటలన్నీ సత్యమైన కృప గనక ఈ కృప యందు మీరు నిలకడగా ఉండండి. ఈ మాటలన్నీ రాసి నేను సిల్వాను చేత మీకు సిల్వాను చేత అంటే నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీన్ని మీకు పంపుచున్నాను. నేను రాలేకపోతున్నాను, ఇతన్ని తీసుకొచ్చి ఇస్తాడు. వస్తున్నవాడు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు. ఈ మాటలు మీకు ఇతను కన్వే చేయగలడని నమ్మి ఉన్నాను కనుక ఇతనితో పంపుతున్నాను. నిజంగా యోగ్యుడిగా ఆ సమయానికి ఈ వ్యక్తి కనపడ్డాడట. సఫర్ అవుతున్నాడు పేతురు గారు, సఫరింగ్లో ఉన్న వాళ్ళ కొరకు ఆదరణతో రాస్తున్నాడు. మీరు బాగా వినండి, ఈయన వెళ్ళలేడు కానీ ఈ సమాచారం అక్కడికి వెళ్ళాలి. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ మెసేజ్ అటు ట్రాన్స్లేట్ అవ్వాలి అంటే క్యారీ చేస్తున్న పర్సన్ కూడా ఎలా ఉండాలో తెలుసా? తీసుకొని వెళ్తున్న మెసేజ్ని కన్వే చేసేటువంటి గుర్తులతో ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంటే బాగా ఐఫై లెవెల్లో డిస్ప్లే ఇచ్చి సఫరింగ్ ప్రసంగం చేయడం ఎలాగైతే అతకదో, బాగా సఫిస్టికేటెడ్గా బాగా సమృద్ధితో నిండుగా ఉన్నవాడు కూర్చొని శ్రమ మనం దేవుని కోసం ప్రాణం పెట్టాలన్న మాటలు ఎలాగైతే అతకో కన్వే అవ్వవు ప్రియమైన వాళ్ళ. నిజమే కదా, వెంటనే చూడగానే రిజెక్ట్ చేస్తాం మనం. అందుకోసం నేను పేతురు గారు ఏమంటాను, నమ్మకమైన వాడించిన సిల్వాను ఉన్నాడు, అతనితో ఈ మాటలు పంపిస్తున్నాను. అంత యోగ్యునిగా ఉన్నాడటండి ఆ సేవకుడు.
అది నన్ను ఆకర్షించింది ప్రియమైన వాళ్ళ. మనం ఎలాంటి సాక్ష్యంతో పట్టుకొని ఉన్నాం ప్రభువులో. మీరు వెళ్ళి నా ప్రభువు ఈయన అని పరిచయం చేస్తే తీసుకొని వెళ్ళిన మెసెంజర్గా ఉన్న మనల్ని చూడగానే అవతలోడు ఎలా జడ్జ్ చేసేటట్టుగా ఉన్నాం, యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉన్నాం, రిజెక్ట్ చేసేటట్టుగా ఉన్నాం. వెరీ ఇంపార్టెంట్ సిలో నుంచి నేర్చుకోవాల్సిన మాట. ఆ తర్వాత మీరు చూడగలిగితే 13 బబులోన్లో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు, ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయడి. బబులోన్లో అంటే అపోస్తులు ఆదిమ సంఘం ఉన్న ఆ టైంలో రోమా ప్రభుత్వాన్ని అంతటిని బబులోన్గా పిలుచుకోవడం జరిగిందట. సో ఇక్కడ కూడా రోమాలో ఉన్నటువంటి చర్చ్ మీకు వందనాలు చెప్తున్నారు, అందుకోసం పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు మీరు కూడా వందనములు చేసుకోండి అని చెప్పిన తర్వాత కన్క్లూజన్లో ఒక మాట లోతుగా రాసి ముగించాడండి. ఆ ఒక్క మాట గురించి మాట్లాడుకోవాలి. ఏమన్నాడు అని అంటే, క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక. మనకు చాలా న్యూట్రల్ స్టేట్మెంట్ ప్రియమైన వాళ్ళ నేను చదివింది, కానీ వారికి చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్ అండి, ఉద్యోగంతో కూడిన మాట. ఎందుకో తెలుసా? శ్రమలో ఉన్నారు, ప్రాణభయంతో పరిగెత్తిపోయారు. అలాంటి వాళ్ళతో అన్నమాట ఏంటో తెలుసా? క్రీస్తులో ఉన్న మీకు మాత్రమే సమాధానం ఉంది, గుర్తుపెట్టుకోండి. క్రీస్తులో ఉన్న మీకే. లోకంలో సమాధానం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ అదే లోకంలో ఉన్న మనం ఈ లోకంలో ఉండగానే ప్రభువుని నమ్ముకున్నాం అనుకోండి, ప్రభు సమాధానం మనలో ఉంటుంది. అందుకోసం అంటున్నాడు, క్రీస్తునందున్న మీకు సమాధానము కలుగునుగాక.